నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. గ్రామాల్లో ఉన్న రైతులు భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అద్దంకి మండలం ఉప్పలపాడు, మైలవరం గ్రామాల్లో బుధవారం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ శ్రీచరణ్, ఆర్ఐ శంకర్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శైలేంద్రనాథ్ హాజరయ్యారు. ముందుగా రైతుల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజలకు ఉన్న భూ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారని, మైలవరం గ్రామంలో రైతులు వారి భూ సమస్యల మీద అర్జీలు స్వీకరించి పరిశీలించారని, రైతులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్నా వారి పరిధిలో అయితే వెంటనే పరిష్కరిస్తారని అన్నారు. నమస్కారం, నేను అద్దంకి తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఈరోజు మైలవరం గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా పొద్దు నుంచి గ్రామస్తులందరూ వద్ద నుండి అర్జీలు స్వీకరించగా 23 ఇప్పటి వరకు నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మ్యూటేషన్ ట్రాన్సాక్షన్, మ్యూటేషన్ కరెక్షన్, అదేవిధంగా ఎఫ్లైన్ పిటిషన్, సర్వే కొరకు వచ్చినాయి. గ్రామస్తులంతా కూడా గ్రామంలో ఆసక్తిగా వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళ భూముల వివరాలు సరిగ్గా నమోదైనాయా లేదా అనేది చెక్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల పరిధిలో ఇప్పటి వరకు 4 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. 4 గ్రామాల మీద 88 వరకు అర్జీలు ఇప్పటి వరకు వచ్చినాయి. మణికేశ్వరం 30, సౌత్ అద్దంకి పరిధిలోని పొంగపాడులో 8, వెంపరాల్లో 25, మేలవరంలో ఇప్పటి వరకు 23, మొత్తం 88 అర్జీలను ఇప్పటి వరకు స్వీకరించడం జరిగింది. వాటన్నిటినీ కూడా పిఆర్ఎస్ వెబ్సైట్లో నమోదు చేసి సంబంధిత అర్జీదారులకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా పిఆర్ఎస్ వెబ్సైట్లో నిర్దేశించిన కాల పరిమితిలోగా పరిష్కరించి ఒక చర్య తీసుకోబడుతుంది. మిగతా గ్రామాల్లో కూడా గ్రామస్తులు అందరూ ఉత్సాహంగా హాజరయ్యి వాళ్ళ యొక్క అర్జీలు ఏదన్నా ఉంటే సమస్యల పరిష్కారం నిమిత్తం అందజేయవలసిందిగా తెలియజేయడం. అదేవిధంగా మైలవరం గ్రామంలో రైతులు చెరువు ఆక్రమణకు గురైందని తెలియజేయగా వెంటనే వాటిని పరిశీలించడం సంబంధిత సిబ్బంది సర్వేయర్ గారితో, ఆర్ఐ గారితో, విఆర్ఓ గారితో వీళ్ళందరితో కలిసి గ్రామస్తులతో కలిసి తనిఖీ చేయడం జరిగింది. ఆ చెరువును మొత్తం కూడా సమగ్రంగా తనిఖీ చేసి ఆక్రమణలు ఏమైనా ఉండొచ్చు వాటిని వెంటనే తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఎస్టీలు కూడా కొంతమంది వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాల్సిందిగా తెలియజేశారు. వాళ్ళకి కావాల్సిన భూమిని కూడా ఒకసారి పరిశీలించి వాళ్ళకు కూడా ఇళ్ల స్థల పట్టాలకు మంజూరు చేయటకు సర్వే పెట్టద్దు అది అయిపోయింది సార్. యాక్చువల్గా ఈ సబ్ డివిజన్ ఈ నెల 14వ తేదీన జరగనున్న నీటి వినియోగదారుల సంఘ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. అద్దంకి మండలం ధర్మవరం, కలవకూరు గ్రామాలలో ఈ నెల 14వ తేదీన నీటి సంఘాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీడీఓ సింగయ్య, ఈఓ పిఆర్డి ప్రసాద్ కలిసి నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ప్రచురించారు. ఈ నెల 14వ తేదీన జరగనున్న నీటి సంఘాల ఎన్నికల్లో లోపాలు లేకుండా ప్రశాంతత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే విధంగా చూస్తారని ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. కొర్స్పాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో పాటు క్యాబిన్లో నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు స్పందించి అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు.
ఆగి ఉన్న కంటైనర్లో ఆర్మీకి చెందిన సామాగ్రి ఉండగా బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ రఫీ స్పాట్కు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. లారీ క్యాబిన్లో ఇరుక్కొని పోయిన డ్రైవర్ను సురక్షితంగా బయటికి తీసి వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదో ప్రయత్నం చేయండి రా భయ్. పక్కన చాకు పట్టుకురా ముంగడి చాకు పట్టుకురా. అద్దంకి మండలం మైలవరం గ్రామంలో చెరువు భూమి ఆక్రమించారని గ్రామానికి చెందిన సత్యనారాయణ రెవెన్యూ శాఖ వారికి ఫిర్యాదు చేయగా బుధవారం ఎంఆర్ఓ శ్రీచరణ్, ఆర్ఐ శంకర్, సర్వేయర్, విఆర్ఓ కలిసి పరిశీలించారు. చెరువు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది, ప్రస్తుతం ఎంత ఉందో ఎంఆర్ఓ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మైలవరం జీవనాడి అయిన చెరువును కొందరు ఆక్రమించి అమ్ముకున్నారని, సర్వే నెంబర్ 226లో 40 ఎకరాలు చెరువు ఉండగా ప్రస్తుతం 20 ఎకరాల్లో మాత్రమే చెరువు ఉందని, మిగతా 20 ఎకరాలు అగ్రహారికులు వారిదని ఆక్రమించుకొని అమ్ముకున్నారని, దీనిని నిలదీసినందుకు వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని సత్యనారాయణ చెప్పారు. మంత్రి రవికుమార్ దృష్టికి తీసుకొని వెళ్లగా కలెక్టర్తో మాట్లాడి పరిష్కరించమని చెప్పారని సత్యనారాయణ తెలియజేశారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం మైలవరం రెవెన్యూ సదస్సు సందర్భంగా ఈరోజు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ మొత్తం చెరువుని పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా సర్వే నెంబర్ 226లో 45 ఎకరాల భూమి కలదు. 45 ఎకరాల్లో 20 ఎకరాలు చెరువు కింద చూపించారు. మిగతా 25 ఎకరాలు అగ్రహారికులు మాది అని అమ్ముకొని మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ఇతర కేసులు పెట్టి నానా హింసలు పెడుతున్నారు. దాని పూర్వాపరాలు పరిశీలిస్తే మేము పాత నెల్లూరు జిల్లా వాసులు. పాత నెల్లూరు జిల్లా 1968-69 ప్రాంతంలో చెరువు అలుగు నిర్మించడం నిమిత్తం అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శంకరన్ గారిని మా నాన్నగారు సర్పంచ్గా ఉండి తను దేశకొచ్చి పరిశీలించి చెరువు అలుగు నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు అగ్రహారికులు మాకేదో ఆ పట్టాలు ఉన్నాయి, ఈ పట్టాలు ఉన్నాయని చెరువుని వేరే వాళ్ళకి ఇచ్చి అన్యాక్రాంతం జరిగింది. దీనివల్ల
చెరువు కింద దాదాపు 250 నుంచి 300 ఎకరం సాగు భూమి ఉంది. ఈ సాగు భూమి మొత్తం నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది చెరువు లేనందువల్ల. నంబర్ 2, ముఖ్యంగా బల్లికురవ మండలం ఎలవరిపాలెం, అద్దంకి మండలం మైలవరం, ఏలేశ్వరవారిపాలెం, ఇక్కడ చుట్టూ ఎస్సీ కాలనీలు ఉన్నాయి. వీటికి మొత్తానికి గ్రౌండ్ వాటర్ కావాలంటే తప్పనిసరిగా చెరువులో నీళ్లు ఉండాల్సింది. నంబర్ 3, చెరువులో నీళ్లు లేనప్పుడు పశువులకి త్రాగటానికి చెరువు 2 ఆప్షన్ గుళకమ్మ. ఈ 2 తప్ప పశువులు త్రాగునీరు లేదు. దయచేసి ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కలెక్టర్ గారికి చెప్పి ఆ విషయాన్ని పరిశీలించమని చెప్పినారు. దానిలో భాగంగా ఎంఆర్ఓ గారు వచ్చి పరిశీలించారు. మేము దయచేసి డిపార్ట్మెంట్ని కోరేది ఏంటంటే, మాకు చెరువు లేకపోతే జీవనభృతి లేదు. దాన్ని పరిశీలించి ఇబ్బంది లేకుండా సమస్యని పరిష్కారం చేయవలసిందిగా ప్రార్థించలేదు. ఎంఆర్ఓ గారు ఆ విషయాన్ని పరిశీలించి రిపోర్ట్ ఇస్తామన్నారు. ఇది 226, ఇది మొత్తం 45 ఎకరాలు విస్తీర్ణం. ఆ పిచ్చెట్లు పట్టింది అది వేరే సర్వే, అది వేరే వాడు వాళ్ళే మనకి ఇప్పుడే అప్డేట్ చేయండి. వీడియోలు కూడా ఉన్నాయి చెరువులో. ఇది వాన ఈ నీళ్ళల్లో వాడు కట్టేసి ఎస్సీ అతను ఇది ఒప్పట్లేదు. మార్చి నుంచి వచ్చి మా మీద కేసు పెట్టాడు. వీడియోలు కూడా ఉన్నాయి, కొన్ని వాయిస్ వీడియో. దానికాడ ఎండిఓకి నాకు వాదన జరిగింది. వాస్తవం, అసలు మా చెరువులో నీళ్ళు లేకుండా తీసేయడానికి నువ్వెవడివి? అక్కడ అలుగు కట్టడానికి వచ్చినప్పుడు మా అగ్రహారికి ఏదో అబ్జెక్షన్ చేశాను. కలెక్టర్ గారిని తీసుకొచ్చారు, నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారు శంకరన్ అని అతను నేమ్ బొట్టుకోవడం. వాళ్ళు ఇస్తానంటే వీళ్ళు పైకి వెళ్ళేటట్టు ఒప్పుకుంటే అలుగు కట్టారు. అలుగు కట్టిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళకి ఉందో లేదో కూడా జనానికి తెలియదు ఇక్కడ. అయితే దానిలో వస్తావు, నేను ఏమనుకున్నావో గవర్నమెంట్ ఉందనుకున్నావో అని కాస్త ఎక్కువగానే మాట్లాడాల్సి వచ్చింది. అతను మాట్లాడే భాష ఉన్నాయి, ఫోటోలు ఇప్పుడు ఉన్నాయి. రికార్డు అంటే వాడు ఇప్పుడు నాదని చూపిస్తున్నాడు, అర్థం చూపిస్తాట మన రికార్డు ప్రకారం అన్నట్టు అనేది. వాళ్ళకి ఏమైనా సెటిల్మెంట్ పట్టాలి చూద్దాం. మాకేంటంటే అక్కడి నుంచి స్టేజ్ మా నాటి వాడు ఇక్కడ ఎఫ్ఎంఈ ఉందిగా తమ్ముడు, ఎఫ్ఎంఈ ఉందిగా T 226. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే నేను అప్పుడు ఏదో మా ఈ 200 లింకులు ఎందుకు వదిలేయాలో నీకు తెలియదు. అగ్రహారంలో ఏమి జరిగిందో తెలియదు. దీని గురించి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురా అన్నాం. వాడు ఏమి ఎవిడెన్స్ తీసుకురాల. ఇప్పుడు ఈ అగ్రహారాలకి అప్పుడు ఏమన్నా తహసీల్దారులు కానీ ఇంకోళ్ళ భయం. ఈ నెల 20-21 తేదీల్లో పెందుర్తిలో జరిగే నూర్ భాష దూదేకుల జనగర్జనకు అద్దంకి నియోజకవర్గంలో ఉన్న దూదేకులు అధిక సంఖ్యలో తరలి రావాలని న్యాయవాది మహమ్మద్ పిలుపునిచ్చారు. జనగర్జనకు సంబంధించిన వాల్ పోస్టర్ను బుధవారం న్యాయవాది రఫీ కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నూర్ భాషా సోదరులు ఉన్నారని, వారందరూ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 20-21 తేదీల్లో పెందుర్తిలో జరిగే జనగర్జనలో నూర్ భాషా సోదరుల సమస్యలు తెలుసుకొని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారని, చదువు వల్లనే నూర్ భాషా సంఘం అభివృద్ధి చెందుతుందని రఫీ తెలియజేశారు. అద్దెంకిలో మన నూర్ భాషా సోదరులు వాళ్ళ యొక్క ఐక్యత కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఒక సమావేశాన్ని విశాఖపట్నం దగ్గర పెందుర్తిలో ఏర్పాటు చేసుకున్నారు. అది ఈ నెల 20-21 తారీఖుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నూరు భాషా సోదరులందరూ కూడా పాల్గొని అక్కడ మన రాష్ట్రంలో ఉన్న నూరు భాష యొక్క
విద్యార్థులు కావచ్చు, యువత అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలని, ఆ ప్రయత్నంగా అందరూ కృషి చేయాలని, అలాగే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కూడా మన నూరు భాషా సోదరులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడం కోసం ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఏ విధమైన కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టాలనే ఉద్దేశంతో అక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన నూరు భాషా సోదరులందరూ కూడా హాజరై మన యొక్క భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి, మనం ఇంకా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎలా ఎదగాలి అనే దానికోసం అందరూ చర్చించి మంచి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మన యొక్క నూరు భాషా సమాజం మంచిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని చాలా స్వాగతించాల్సిన విషయం. ఈ విషయంలో అందరూ కూడా సహకరించి రేపు జరగబోయే కార్యక్రమంలో మన అద్దంకి ప్రాంతం, అద్దంకి నియోజకవర్గంలో ఉన్న నూరు భాషా సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నూరు భాషా సోదర సోదరులు ఈ నెల 20-21 తారీఖున వైజాగ్ సమీపంలో పెందుర్తి అనే విలేజ్లో నూరు భాష భవనం ఏర్పాటు ఓపెనింగ్ చేయబడును. తదుపరి 21వ తారీఖున రాష్ట్ర బహిరంగ సభ జరుగును. ఈ యొక్క బహిరంగ సభలో వివిధ రాజకీయ నాయక పార్టీలు అందరూ పాల్గొంటారు. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గం నుంచి దాదాపుగా 5 మండలాల నుంచి వేలాదిగా పాల్గొనాలని మరొకసారిగా కోరుకుంటున్నాను. కుటుంబం, వ్యక్తిగత సామాజిక బాధ్యత తెలిసినప్పుడే విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చక్కగా చదువుకొని ప్రయోజకులయ్యి కుటుంబ బాధ్యత తీసుకుంటారని ప్రముఖ కవి డివిఎం సత్యనారాయణ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో మన్నత్ త్రిమూర్తుల సౌజన్యంతో అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ కళాశాలలో కుటుంబ, వ్యక్తిగత సామాజిక బాధ్యతలపై ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సత్యనారాయణ హాజరయ్యి మాట్లాడుతూ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో త్రిమూర్తులు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, నేటి కాలంలో కుటుంబాలు వివిధ కారణాలతో చల్లాచెదురుగా విడిపోయి అన్యాయం అయిపోతున్నారని, ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకు కుటుంబ బాధ్యత అనేది ముందు నుంచి అలవాటు చేయాలని, లేని పక్షంలో వారు నష్టపోతారని సత్యనారాయణ పేర్కొన్నారు. ఏ సర్వీస్ చేస్తా మనల్ని ఎంత కష్టపడి చదివిస్తున్నారా, వాళ్ళు తినే తిండి ఎంత కష్టపడుతున్నారో, పొలం వెళ్తే కొట్టే కరెంట్ షాక్ని, కరిచే పాముని, పట్టే దయ్యాన్ని, వచ్చే వర్షాన్ని, కాచే ఎండని లెక్క చేయకుండా పిల్లల కోసం ఎలాగా కష్టపడి వాళ్ళు బ్రతుకు తెలిసిన తర్వాత పిల్లల్ని బ్రతికించుకుందాము, ఇంకొక పిల్లల్లాగా ఇంకో బిడ్డలాగా మన బిడ్డలు బాధపడకూడదు అని ఎలాగా కష్టపడి ఎందుకు మనం చదివిస్తున్నారో ముందు అది పిల్లలుగా మీరు గుర్తించాలి. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా గుర్తించి కేవలం మేము చదువుకుంటున్నాం, మేము గుంటూరులో చదువుకున్నాం, విజయవాడలో చదువుకుంటున్నాం, లేకపోతే ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాం, మాకు పంపించండి అనే వర్డ్ తప్పితే 100% పిల్లల్లో ఆడపిల్లని మగపిల్లని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మన భవిష్యత్తులో వాళ్ళకి మనం ఉపయోగపడతామా లేదా అనేది పక్కన పెట్టి ముందు వాళ్ళని హింసిస్తున్నారు తల్లిదండ్రుల్ని. అసలు అబ్రాడ్స్ వెళ్ళటం అవసరమా? క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీరంతా కూడా. మన ఎర్నింగ్స్కి అబ్రాడ్స్ వెళ్ళటం అవసరమా, లేకుంటే స్టడీస్కి అబ్రాడ్స్ వెళ్ళటం అవసరమా, లేకపోతే ఎథిక్స్కి వెళ్ళటం అవసరమా, లేకపోతే లైఫ్ స్కిల్స్ నేర్చుకోవటం అవసరమా? ఎలాంటి అవసరం లేదు. ఇండియాలోనే మనకి అన్ని వనరులు ఉన్నాయి. అన్ని స్కూల్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ కానీ, అలాగే ఎథిక్స్ కానీ, పురాతనం నుండి మన వైద్య విధానం కానీ, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ఈరోజు పాశ్చాత్య దేశాలు నేర్చుకుంటుంది. కానీ మనము పాశ్చాత్య పోకడతోటి కుటుంబ గౌరవాలని, తల్లిదండ్రులను లెక్క చేయకుండా, సమాజాన్ని లెక్క చేయకుండా, ఆఖరికి మన వ్యక్తిగతానికి మనకై మనం గోతులు తీసుకొని కుటుంబాలని ఘోరంగా వాళ్ళ ఏడుపు పెడపగులకి తల్లిదండ్రులు ఏడుపు మనం కారణం అవుతున్నాం. నిజమా కాదా? కొండ మీద చేసుకుని ప్రతి ఒక్కరు కూడా నిజము. ఇది 70-80% జరుగుతుంది. మనం ఎంత చదువున్నా చదువుకొని తల్లిదండ్రులకి బాధ్యతగా ఉండాలా. మన తల్లిదండ్రులు వృత్తిపరంగా ఏం చేస్తున్నారు? ఆ వృత్తిపరంగా ఎవరైనా సహాయపడుతున్నారా? సహాయపట్ల వాళ్ళతో వృత్తి చేస్తున్నారు. మనం ఏదో IAS IPS చదివినట్టు వెళ్ళటం, కాలేజీలకు వెళ్ళటం, అక్కడ ఏం చదువుతుందో ఏమో తెలియదు, భవిష్యత్తులో తల్లిదండ్రులు ఉపయోగపడతాం లేదో తెలియదు.
అవునా కాదు? పెరిగే తినరు కొంతమంది, మీగడ అసలు తినరు. కానీ ఏ నాశనం చేశారు. ఇంతమంది ఆడపిల్లలు ఉన్న చోట 2-3 విషయాలు చెప్తాను నేను మీకు. విషయం ఏంటంటే నెయ్యి మంచిది కాదని మన ఆహార పదార్థాలను తీయించారు. చాలా కాలం క్రితం పోయింది. తర్వాత వేరుశనగ నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటారు, ఆ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసేశారు. ఆవకాయ తీసేశారు, అది మంచిది కాదన్న. అంతా పోయిన తర్వాత ఈరోజు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నీ స్పష్టంగా ఒక మాట రాస్తున్నాయి. ఏం రాస్తున్నాయి అంటే ఆవకాయ తినడం చాలా మంచిది అని ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. కారణం ఏంటంటే షుగర్ పేషెంట్స్ అన్నం మామూలుగా తింటే షుగర్ పెరుగుతుందిట, అదే ఆవకాయ తింటే ఆహార వ్యవస్థలు ఇవి. ఈ ఆరోగ్యకరమైన ఆహార వ్యవస్థల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత కూడా మన మీద ఉంది. 2 మాటలండి ఇక్కడ. రిఫైన్డ్ ఆయిల్ వాడడం చాలా ప్రమాదం. రిఫైన్డ్ ఆయిల్ వాడకూడదు, గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రమే వాడాలి. అన్రిఫైన్డ్ ఫిల్టర్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడాలి. అంటే వేరుశనగ నూనె వాడుకోవాలి. తర్వాత నెయ్యి వాడుకోవచ్చు, బాగా ఇదిగా వాడుకోవచ్చు. జీవితం గురించి చెప్పాడు. ఏం చెప్పాడో చెప్పడా? ఎక్కడో సైన్స్ పక్కన పెడితే అబ్బాయి నువ్వు ఎక్కడున్నా సరే నంబర్ 1గా రావాలి అని నా మనసులో ఉద్బోధన చేశాడు, ప్రేరేపించాడు. అది నాకు చాలా ఉపయోగపడింది, నిజంగానే ఉపయోగపడింది. జీవితంలో ఎదగడానికి ఆయన ప్రేరణ చాలా ఉంది నా వెనక, నాన్నగారి ప్రేరణ. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా తమ తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా ప్రిజర్వ్ చేసుకోవాలి, వాళ్ళని సంరక్షించుకోవాలి, వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవాలి అనేది స్పష్టమైనటువంటి సత్యం. వరిలో ఉల్లుకోడు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అద్దంకి మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ సూచించారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం, రామాయపాలెం గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ, హెచ్ఓ దీప్తి హాజరయ్యి వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో వెంకటకృష్ణ మాట్లాడుతూ వరిలో ఉల్లికోడు లక్షణాలు కనిపిస్తున్నాయని, పిలకలు గొట్టాలుగా సన్నగా కనిపిస్తున్నాయని, గాలిలో తేమ శాతం 80 నుండి 90% ఉన్నప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంటుందని, దీని నివారణ కోసం నారుమడిలో కార్బోపురాన్ 3G గుళికలు వేసుకోవాలని, పైరు పెద్దదైన తర్వాత కార్బోసల్ఫాన్ 400 ml ఎకరాకు పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 15వ తేదీలోపు పంట బీమా చేయించుకోవాలన్నారు. బర్నింగ్ ఎక్కువగా మనకి సమస్య ఉంది మన ఉల్లికోడు. ఈ ఉల్లికోడులో ఏంటంటే మనకి గాలిలో తేమ శాతం 80 నుంచి 88% ఉన్నప్పుడు వర్షాలు పడేటప్పుడు ఎక్కువగా అది వృద్ధి చెందుతుంది అనమాట. ఉన్నదానికంటే ఎక్కువ అది వ్యాప్తి చెందుతుంది. దీనికి ఏంటంటే అంకురం దశలు ఏంటంటే మొత్తం అంతా కాడలాగా వస్తుంది, బాగా చుట్టేసుకొని మొత్తం ఆకుని మన కాడలాగా ఉల్లికోడు. మామూలుగా దీన్ని ఐడెంటిఫై చేయడం ఈజీనే. మనం ఇదేంటంటే మామూలుగా నార్మడి అయితే అది మామూలుగా నారు వచ్చిన తర్వాత 10-15 రోజుల్లో అయితే మనం కార్బోపురాన్ 3G గుళికలు 120 గ్రాములు ఒక సైడ్కి చదువుకుంటే కొద్దిగా కంట్రోల్ అవుతాయి. లేదు మనకి నాటేసిన తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే గుళికలు వేసుకోవచ్చు. గుళికలు వేయలేని పరిస్థితిలో ఫిప్రోనిల్ అంటే రీజెంట్ అంటాం మనం, అది 400 ml. కానీ లేకపోతే కార్బోసల్ఫాన్ అనేది కూడా 400 ml ఎకరా పిచికారీ చేసుకోవాలి. ఇది మేజర్ మనం వేసుకుంటే మనం కొద్ది కంట్రోల్ అవుతాం. తర్వాత ఇంకా మనకి ఈ మధ్య మనం అక్కడక్కడ భూముల్లో కూడా BPH అంటే బ్రౌన్ ప్లాంట్ హాపర్ అని చెప్పేసి సుడిదోమ. మనకి మొదల దగ్గర ఏంటంటే మామూలుగా గోధుమ వర్ణపు రంగులో దోమ ఉంటుంది, అది బాగా పీల్చి మన పొలాన్ని ఏంటంటే మనం ఎండిపోయినట్టు వస్తుంది అనమాట. ఎప్పుడైతే మన మొదల్లో ఈ దగ్గర మొత్తం రసం పీల్చిపోద్దో ఆటోమేటిక్ ఎండిపోతుంది, సుళ్ళుగా ఎండిపోతుంది అనమాట. అది సుడిదాం అంటాం. దానికి ఇప్పుడు చెస్ అని చాలా రకాల మందులు, అప్లాడని చాలా రకాల మందులు వచ్చాయి. అవి కూడా పిచికారీ చేస్తున్నట్లయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ కూడా వచ్చింది. రబీ గతంలో ఇన్సూరెన్స్ లేదు, ఓన్లీ ఖరీఫ్కే ఉండేది. ఖరీఫ్ గవర్నమెంటే కట్టింది. ఇప్పుడు రబీకి రైతుల భాగస్వామ్యంతో కలిపి చాలా తక్కువ ప్రీమియం అనమాట. ఇప్పుడు వరికి అయితే 126 రూపాయలు పర్ ఎకర్, దానికి ఇన్సూరెన్స్ 42,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది.
అద్దంకి పట్టణంలోని కలాపూర్ రోడ్లోని ఇటుకల బట్టి వద్ద జేసీబీ మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. చిమ్మిడిపట్టకు చెందిన సుంక రాజారావు మారెళ్ల వెళుతుండగా కలాపూర్ ఇటుకల బట్టి వద్దకు రాగానే జేసీబీ ఢీకొట్టడంతో కాలు విరిగిపోగా 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అద్దంకి మున్సిపాలిటీలో శానిటేషన్ మేస్త్రిగా పనిచేస్తున్న ఆంజనేయులు అనారోగ్య కారణంగా మృతి చెందగా బుధవారం అద్దంకి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆదాం, సిపిఎం పార్టీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు ఆంజనేయులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.